బిగ్ బ్యాష్ లీగ్లో పాకిస్తాన్ క్రికెటర్లకు ఘోర అవమానం జరిగింది. 3 రోజుల క్రితం వాళ్ళ సీనియర్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ మహమ్మద్ రిజ్వాన్ను రిటైర్ అవుట్గా బయటికి పంపేశారు. అండ్ నిన్న చూసుకుంటే మరో సీనియర్ ప్లేయర్ బాబర్ ఆజం కూడా అవమానం జరిగింది. అది కూడా స్టీవ్ స్మిత్ బాబర్ ఆజం సింగిల్కి పిలిస్తే తీసుకోలేదు, రిజెక్ట్ చేశాడు అతని కాల్ని. సో దీంతో బాబర్ ఆజం అయితే చాలా అసహనం చూపించాడు, అన్హ్యాపీగా కనిపించాడు. అండ్ పాకిస్తాన్లో తన ఫ్యాన్స్ విషయానికి వస్తే ఇంక చెప్పనవసరం లేదు, ఒకటే ఏడుస్తున్నారు. సో అసలు ఏం జరిగిందంటే నేను సిడ్నీ థండర్స్కు మరియు సిడ్నీ సిక్సర్స్కు మధ్య ఒక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో సిడ్నీ థండర్స్ టీం సిడ్నీ సిక్సర్స్ టీంకు 190 పరుగుల టార్గెట్ని సెట్ చేసింది. అయితే టార్గెట్ చేసింగ్లో ఓపెనర్స్గా వచ్చిన స్టీవ్ స్మిత్ మరియు బాబర్ ఆజం ఒక పెద్ద పార్ట్నర్షిప్ని నెలకొల్పారు. 141 పరుగులు యాడ్ చేశారు. బట్ ఈ పార్ట్నర్షిప్లో చూసుకుంటే స్టీవ్ స్మిత్ అక్కడే ఫాస్ట్గా ఆడాడు, వేరేస్ బాబర్ ఆజం స్లోగా బ్యాటింగ్ చేశాడు. దీంతో 11 ఓవర్లో ఒక ఇంట్రెస్టింగ్ సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే ఓవర్లో ఫస్ట్ 2 బాల్ సింగిల్స్ తీసుకున్నారు. బట్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ 3 బాల్స్ని బాబర్ ఆజం తినేశాడు. కానీ లాస్ట్ బాల్కి మాత్రం లాంగ్ ఆన్ వైపు బాల్ని పుష్ చేసి సింగిల్కి రమ్మన్నాడు. అయితే స్టీవ్ స్మిత్ దీన్ని నిరాకరించాడు. నేను సింగిల్కి రాను, నువ్వు అక్కడే ఉన్నట్టు సైగ చేశాడు. దీంతో బాబర్ ఆజం చాలా అన్హ్యాపీగా కనిపించాడు. నేను సింగిల్కి పిలిస్తే రావంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. అయితే దీని వెనకాల స్టీవ్ స్మిత్ యొక్క మాస్టర్ ప్లాన్ కనిపించింది. సో 11 ఓవర్ అయ్యే టైంకి చూసుకుంటే స్టీవ్ స్మిత్ 28 బంతులు 58 పరుగులు చేశాడు. వేరేస్ బాబర్ ఆజం 38 బంతులు కేవలం 47 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో నెక్స్ట్ ఓవర్లో స్టీవ్ స్మితే స్ట్రైక్ ఉంచుకోవాలనుకున్నాడంట. అది కూడా అతను డ్రింక్స్ బ్రేక్ టైంలో కోచ్తో మాట్లాడాడంట. 12 ఓవర్ దగ్గర నుండి పవర్ సర్జ్ తీసుకుంటారు అండ్ అప్పుడు నేనే స్ట్రైక్లో ఉంటానని చెప్పి అన్నాడంట. సో బీపీఎల్ ఈ పవర్ సర్జ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ రూల్. 2 ఓవర్ల పాటు ఉంటుంది అండ్ ఈ 2 ఓవర్స్లో బ్యాటింగ్ టీంకు పవర్ ప్లే వర్తిస్తుంది. దీంతో ఈ పవర్ సర్జ్ స్టార్ట్ అయినప్పుడు స్టీవ్ స్మిత్ స్ట్రైక్లో ఉండాలనుకున్నాడంట. అండ్ దాని కారణంగానే బాబర్ ఆజం సింగిల్ తీసుకోవడానికి ట్రై చేస్తే దాన్ని నిరాకరించాడు. పైగా నెక్స్ట్ ఓవర్లో చూసుకుంటే స్టీవ్ స్మిత్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. వరుసగా 4 సిక్స్లు కొట్టాడు, అలాగే ఒక 4 కూడా కొట్టాడు. దీంతో ఒక్క ఓవర్లోనే 32 రన్స్ వచ్చేసాయి. ఇన్ఫాక్ట్ బీపీఎల్ చరిత్రలో ఫర్ ది ఫస్ట్ టైం ఒక ఓవర్లోని రన్స్ రావడం జరిగింది. సో స్టీవ్ స్మిత్ అయితే ఎందుకు సింగిల్ నిరాకరించాడు ఓవర్ ద్వారా ప్రూవ్ చేసుకున్నాడు. తన కోచ్ మరి కెప్టెన్తో ముందే చెప్పాడంట, నేను షార్ట్ బౌండరీని టార్గెట్ చేస్తాను, సో 11 ఓవర్లో మనం పవర్ సర్జ్ తీసుకోవద్దు, 12 ఓవర్లో తీసుకుందామని ముందు అన్నాడంట. అండ్ విషయాన్ని బాబర్ ఆజం కూడా చెప్పాడంట. బట్ అయినా కానీ బాబర్ ఆజం తను అర్థం చేసుకున్నట్టుగా అనిపించలేదు. మేబీ వాళ్ళకి ఇంగ్లీష్ రాదు కదా అందుకేమో. ఇనే బాబర్ ఆజంకి అయితే మళ్ళీ నెక్స్ట్ ఓవర్లో స్ట్రైక్ వచ్చింది. అంటే 13 ఓవర్ ఫస్ట్ బాల్కి స్ట్రైక్ వచ్చింది. బట్ అతనైతే క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. అండ్ డిస్మిసల్ తర్వాత చాలా కోపంగా కనిపించాడు. డగౌట్కి వెళ్తూ బౌండరీ లైన్ తన్నేశాడు. అయితే ముందు చెప్పినట్టు స్టీవ్ స్మిత్ దీని మీద క్లారిటీ ఇచ్చాడు, జరిగింది మొత్తం చెప్పాడు. ఈవెన్ బాబర్ ఆజం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడంట. బట్ అయినా కానీ బాబర్ ఆజం ఫీల్ అయినట్టు ఉన్నాడని చెప్పి స్టీవ్ స్మిత్ నవ్వుతూ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక బాబర్ ఆజం కంటే ముందు ఈ సీజన్లో మహమ్మద్ రిజ్వాన్ కూడా అవమానం జరిగింది. అతనైతే మెల్బోర్న్ టీం తరపున ఆడుతూ చాలా పూర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మళ్ళీ T20 ఫార్మాట్లో టెస్ట్ స్టైల్ బ్యాటింగ్ చేస్తూ ఆ టీంను నిరాశపరిచాడు. దీంతో రీసెంట్గా జరిగిన ఒక మ్యాచ్లో మెల్బోర్న్ టీం 18 ఓవర్ తర్వాత అతన్ని రిటైర్ అవుట్గా వెనక్కి పిలిచేశారు. అంటే నువ్వు ఆడిన చాలు బాబు, పేలేనికి వచ్చి నీ జిడ్డాటి మేము చూడలేకపోతున్నామని చెప్పి వెనక్కి రప్పించేశారు. సో విధంగా ఆన్గోయింగ్ బిగ్ బ్యాష్ లీగ్లో అయితే పాకిస్తాన్ దిగ్గజ ప్లేయర్స్ అయిన మహమ్మద్ రిజ్వాన్ అలాగే బాబర్ ఆజం ఇద్దరికి కూడా అవమానాలు జరిగాయి. అండ్ ఇది చూసిన తర్వాత ఫ్యాన్స్ అయితే నెత్తునోరు మొత్తుకుంటున్నారు. మెయిన్ మహమ్మద్ రిజ్వాన్ చూసుకుంటే బీపీఎల్ చరిత్రలో ఫర్ ది ఫస్ట్ టైం రిటైర్ అవుట్ అయిన ఓవర్సీస్ ప్లేయర్. దీంతో పాకిస్తాన్ ఫ్యాన్స్ యొక్క క్రయింగ్కు అడ్డుకట్ట లేకుండా పోయింది. చూడాలి మరి అవమానాల నుంచి పాకిస్తాన్ ప్లేయర్స్ ఎలా కోలుకుంటారు అనేది.